హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. పావలా పవన్ కళ్యాణ్ నేను వీడికి మొత్తం తగ్గిపోయింది అనుకున్నా, ఇంకా తగ్గలే, ఇంకా చాలా ఉంది. నిన్న నర్సాపురం భీమవరం సభలలో కొన్ని డైలాగులు పెట్టిండు. అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడిండు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు ముడ్డి కింద మళ్ళీ ఒకసారి మంట పెట్టిండు పవన్ కళ్యాణ్. ఏంది ఓ పాలు విందాము. ఫస్ట్ వినండి, తర్వాత నేను కౌంటర్ వేస్తా. ఇక్కడ చూడండి. జగన్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ని పాడు చేయలేవు. నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను. నువ్వు శక్తి బలిజల్ని వదలట్లా, కాపుల్ని వదలవు. ఈడ ఆప్తా నేను. జగన్మోహన్ రెడ్డి గారు కులాల్ని విడదీస్తున్నాడు అని చెప్పేసి ఒక అభాండం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. నేను ఈ పావలా పవన్ కళ్యాణ్కి ఒక విషయం చెప్తా. అయ్యా, నీ కూటమి మీద బీజేపీ అని చెప్పేసి ఒక పార్టీ ఉంటుంది. కులాలు విడగొట్టడంలా, మతాల మధ్యలో మంటలు పెట్టడంలా బీజేపీకి ఏంటి మాస్టర్స్ ఉంది, సర్టిఫికేట్ ఉంది బీజేపీ చేతిలో. బీజేపీ కంటే బాగా మతాల మధ్యలో, కులాల మధ్యలో పుల్లలు పెట్టే పార్టీ ప్రపంచంలో లేదు. ఆ బీజేపీ సంఖ్య కింద ఎవడు? నువ్వు కాదు. ఇంకోటి, నువ్వు కాపుల గురించి మాట్లాడుతున్నావా? రంగా గారు గుర్తున్నారా? నీకేమైనా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉందా? రంగా గారిని చంపింది ఎవరు? నువ్వు పోయి అదే ఈరోజు చంద్రబాబు సంఖ్యెక్కినవు. కొంచెమన్నా సిగ్గుపడు. సరే, నీకు సిగ్గుందని కూడా నాకు సిగ్గులేకపోవడం. కానీ ఇక నెక్స్ట్ కొంచెం పైకి వెళ్దాం. మన నర్సాపురంలో ఇంకో డైలాగ్ కొట్టిండు అయ్య గారు. రౌడీ బ్యాచ్లకి నేను నర్సాపురం నుంచి పబ్లిక్ గా వార్నింగ్ ఇస్తున్నాను. అబ్బో, నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి. అట్లానా? చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు, కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా. అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయ్యం, గుర్తుపెట్టుకోండి. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు. సరే, నరేంద్ర మోదీ గారి గురించి పక్కన పెడదాం. ఆయన ప్రధానమంత్రి గారు, ఆయన నేను గౌరవిస్తా, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ మేమిద్దరం ఏకమైనము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేను ఏకమైనము, రౌడీయిజము, అది ఇదని డైలాగులు కొడుతున్నావు కదా. అదేదో అంటారు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అని చెప్పేసి నువ్వు చంద్రబాబు ఎంత రాపిడి చేసుకున్నా, ఎంత రాసుకున్నా కూడా రాలేదేముండదు. అది రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్తారు. కానీ ఏదో రౌడీయిజము, గుండాయిజం అంటున్నావింది. అప్పుడు ఎప్పుడో నాకు గుర్తుంది, పరిటాల రవి గారు నిన్నేదో గుండు కొట్టించాను అని చెప్పేసి ఒక డైలాగ్, ఒక న్యూస్ అనేది వచ్చింది. అది దాని గురించి ఏమైనా మర్చిపోయినావా? అది నిజమే, యాక్చువల్లీ అబద్ధం అనుకుంటున్నాను నేను. అది నిజమా అబద్ధం పాలే క్లారిటీ. గుండు కొట్టిస్తే పారిపోయినా ఉంటావు కదా బెంగళూరుకి నువ్వు. సరే, నాకు తెలియదు, అడుగుతున్నా నేను. ఇక మళ్ళీ పైకి పోదాం. ఇంకో డైలాగు. ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక రాష్ట్రానికి ఈ రోజున ఒక పార్టీ చాలదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుల కూటమి, సమిష్టి కూటమి వచ్చి పోరాటం చేస్తే తప్ప వీళ్ళు చేసిన అవినీతిని, దోపిడిని అరికట్టి. గుండెకి, ఒక మనిషి గుండెకి ఒక రక్తనాళం చాలదు, రాష్ట్రానికి ఒక పార్టీ చాలదు. కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మాట చెప్పి మోదీ గారికి పాపం అన్యాయం చేసిండు పవన్ కళ్యాణ్. ఎట్లా అన్యాయం చేసిండు అంటే, దేశంలో ఓన్లీ బీజేపీ మాత్రమే పాలిస్తుంది, బీజేపీనే వస్తుంది, 400కి పైగా మేము సీట్లు తీసుకొస్తాము, దేశాన్ని మేము ఒంటరిగా పాలిస్తాము, పాలించి చూపిస్తామని బీజేపీ చెప్తుంటే లేదు మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి పాపం మోదీ గారి కిందనే మంట పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. కొంచెం మోదీ గారు ప్లీజ్ చూసుకోండి, నాకు మీరంటే చాలా ఇష్టం, పోయి మీ కిందనే మంట పెడుతున్నాడు పవన్ కళ్యాణ్, భద్రంగా చూసుకోండి కొంచెం. ఇక నెక్స్ట్ కొంచెం పైకి వద్దాం. ఏడేదో అంటుండ అయ్యా. ఈ రోజున మహావీరుడు జయంతి కాబట్టి మహావీర్ జయంతి శుభాకాంక్షలు మార్వాడి సమాజం అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. అలాగే ముస్లిం సమాజానికి కూడా, ముస్లిం దారి పొడుగుతా ముస్లిం సోదరి సోదరులు నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ రాగానే ముస్లిం సమాజం మీకు ఓటేయరు అంటే ఒకటే చెప్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం హిందువులకే పనిచేస్తే, గుజరాత్ లో మనకి గోవాలో అత్యధికంగా క్రిస్టియన్స్ నివసిస్తారు. అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరిని అలా చేయరు. అట్లా అది మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ తోటి కూటమి కట్టుకున్నావు, ముస్లిమ్స్ నీకు ఓటు అయ్యారయ్యా, బీజేపీకి ఎగెనిస్ట్ ముస్లిమ్స్ అని చెప్పేసి అక్కడ అంటుంటే, ఆ అన్న మాటకి గోవాలో క్రిస్టియన్స్ ఉన్నారు అన్న మాటకి ఏం సంబంధం రా? నాకు అర్థం కావట్లేదు. నీ బుర్ర ఏమన్నా వేసి వచ్చినావా ఇంత మీటింగ్కి? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ముస్లింలు బీజేపీకి ఓటు వేయరు అన్నావు, సరే దీనికి కౌంటర్ వేయరా బాబు అంటే ఆడికి పోయి గోవాలో క్రిస్టియన్స్ అంటావు. క్రిస్టియన్స్కి ఇక్కడ ముస్లిమ్స్కి ఏం సంబంధం రా ఈ అంకమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకో డైలాగ్ ఏమన్నా చేసి వచ్చాడా? ఇది భీమవరంలో ఇంత పెద్ద సంపద ఉన్న నగరం, ఇలాంటి చోట
రేపు అంజిబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ ని బరోడా తరహాలో దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది. మొదలు మీకు ఇచ్చే హామీ. అంజిబాబు గారిని గెలిపించాడంట భీమవరంలో. నేను పవన్ కళ్యాణ్కి ఒకటే విషయం చెప్తా, మరి అంజిబాబు గారిని గెలిపించాలి, ఆయన గెలుస్తాడని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు పారిపోయినావు భీమవరం నుంచి? మరి నువ్వు ఆ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయలేను అని చెప్పేసి భయపడి పారిపోయినావా? భీమవరంలో నువ్వేగా క్యాండిడేట్గా ఉన్నావు ఫస్ట్, మరి ఎందుకు పారిపోతావు నాకు అది చెప్పు. ఎందుకని పిఠాపురం పారిపోయినావు భీమవరం వాళ్ళని మోసం చేసి? అయినా ఇంత పెద్ద మోసగాడివి నిన్నేమన్నా నమ్ముతారా భీమవరం వాళ్ళు? పిచ్చోళ్ళు అయింది, అందరు నీలా ఉంటారా అయింది. సరే నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇంకా అన్నాడు ఒక వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇళ్ళకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్ ఫ్రీగా ఇస్తామన్నాడు, ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయెంట్ ప్లాంట్ కట్టిస్తానని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు ఇందాక అంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ అని చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తా, భీమవరంలో ఫలానావి చేయలేదు అంటున్నాడు. సరే నువ్వు చెప్పినవి మరి అది తప్ప ఉప్ప అంటే ఇక రేపు పొద్దున సాక్షిలో వస్తుంది, ఆల్రెడీ ఇలా వచ్చినట్టుంది, అది నువ్వు చదువుకోలే కానీ వాళ్ళే నేను తిప్పి కొడతారు సాక్షి వాళ్ళే. కానీ ఎందుకంటే నువ్వు చెప్పే అబద్ధాలు, నేను దాన్ని పాయింట్అవుట్ చేయను. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం పాయింట్అవుట్ చేస్తా. చూసిరా, చూసి చదువుతున్నాడు. మనోనికి స్క్రిప్ట్ చదవడం బాగా అలవాటు. సినిమాలకు పోతాడు, కూర్చుంటాడు, వాడెవడో రాసి ఇచ్చిన స్క్రిప్టును నేను నీ ఇంటికి వచ్చా, నేను నీ నట్టింటికి వచ్చా, ఈ సెంటరు ఆ సెంటరు అని తొడలు కొట్టి దళాలు చెప్పడం అలవాటు అయిపోయి ఈడ కూడా వచ్చి స్క్రిప్ట్ చదువుతున్నాడు. అందుకే నాకు ఫస్ట్ నుంచే డౌట్ ఉండే, ఎందుకని భీమవరం ప్రజలు నిన్ను తిప్పి కొట్టిరని. ఇందుక అసలు కారణం ఇది. సరే ఇంకా పైకి వెళ్దాం. ఇది చూడండి, కరెంట్ బిల్ ఎక్కువ ఏదో కారణం చెప్పి సిగ్గుండాలి, లక్షల మందికి పెన్షన్ తీసేశాడు. పెన్షన్ తీసేసిండంట. సరే ఇంకేదో అంటున్నాడు, 150 రోజులు పెన్షన్ రోజుల నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కట్ చేశాడు. గత 5 ఒక్కటే విషయం అండి, ఈ పవన్ కళ్యాణ్ పెన్షన్ల మీద సిగ్గు లజ్జ ఉంటే ముందరికి వచ్చి తన దగ్గర ఉన్న డేటా అన్నది ఇవ్వాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, భారతదేశంలోనే అత్యధికంగా టైంకి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్. ఇచ్చే ముఖ్యమంత్రి మొనగాడు అంటే జగన్మోహన్ రెడ్డి. నువ్వు సిగ్గు లజ్జ లేకుండా వాడెవడో రాసింది తీసుకొచ్చి ఇక్కడ చదువుతున్నావు, కానీ ఆ చదివిన తర్వాత అయ్యే పరిణామాలు ఏంటి ఒకసారి ఆలోచించావా? సరే లేదు, ఏదో ఒకటి వస్తేప్పుడు కారణంలో ఒకసారి చదువుకున్నావా? వీడికి వచ్చి ఏదో పట్టి చెప్తున్నావు. పెన్షన్లు అంటే మా ముసలవ్వలు అవ్వలు తాతలు కలిసి నిన్ను చెప్పు తీసుకొని కొడతారు. అరే మాకు ఎప్పుడు లేని తీసుకొచ్చి పెన్షన్ ఇంట్లో ఇస్తుంటే నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇంద్రా అని చెప్పేసి కొంచెం నా లజ్జపడు. కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ కూడా భీమవరం లేదు అంటాడు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన స్కిల్ సెంటర్స్ అన్ని మూసేశారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా వచ్చే నిధులన్నీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అని చెప్పేసి ఒకేసారి చెప్పలేని దరిద్రుడు చూసి చదివే పనికి మాలినోడు మనకు చెప్తున్నాడు. సరే ప్రధానమంత్రి గారి అదే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ని ఇక్కడ అమలు చేయలేదు అని చెప్పేసి నువ్వు ఏదైతే అబద్ధం చెప్తున్నావో ఇందులోనే నువ్వు ఎంత పెద్ద పనికి మాలినోడేవో అర్థమైంది. ఆ స్కీమ్ ఆల్రెడీ అమల్లో ఉంది, దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకటి. రెండవది వచ్చేసి పాత ఏదైతే ఉన్నాయో స్కీమ్స్, ఎవరు చంద్రబాబు నాయుడు స్కీమ్స్, అవి అమలు చేయట్లేదు అని చెప్పేసి ఒకటి చెప్తున్నావు. స్కిల్ డెవలప్మెంట్ అన్నావు. ఆ స్కిల్ డెవలప్మెంట్లో ప్రజల్ని నట్టేట ముంచేసిపోయినోడు చంద్రబాబు నాయుడు. మరి నువ్వు ఎట్లా చంద్రబాబు నాయుడు సంకెక్కినవు? కొంచెం సిగ్గునుడివైతే ఈ మాటకి జవాబు చెప్పాలి నువ్వు. ఎందుకంటే నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ని మొత్తానికి నాశనం చేసేటండి చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ఎక్కడ లేని పనికి మాలిన వాళ్ళందరూ జేబులలో డబ్బులు మొత్తం నింపుకొని ప్రజల నోట్ల లడ్డు పెట్టారు. ఇప్పుడు నువ్వు వచ్చి స్కిల్ డెవలప్మెంట్, అందుకే అన్న ఇందాక నేను చంద్రబాబు నాయుడు ముడ్డి కిందనే మంట పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. సరే ఇక్కడ నెక్స్ట్ వద్దాం. ఇంకేమైనా ఉందా? ఇక అయిపోయిందిగా. ఈడ కూడా ఎందుగా చూడండి. వరకు 0 వడ్డీ రుణ పరిధి తగ్గించాడు. వడ్డీ కొన్ని నెలలు కట్టేశా, కానీ జగన్ వడ్డీతో వసూలు చేస్తున్న మోసం వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడు డ్వాక్రా రుణాల గురించి, డ్వాక్రా మహిళల గురించి పవన్ కళ్యాణ్కి మాట్లాడే హక్కు ఉందా? ఇది మీరు కమెంట్ చేయాలి. ఎందుకంటే టీడీపీకి అసలు మాట్లాడే హక్కు ఉందా? డ్వాక్రా మహిళలని రైతుల రుణమాఫీ అని చెప్పేసి డ్వాక్రా మహిళలకి రుణాలని చెప్పేసి మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. 2014లో మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో అసలు
వెబ్సైట్లో లేకుండా, టీడీపీ వెబ్సైట్లో లేకుండా మాయం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి వ్యక్తి పోయి అట్లాంటి వ్యక్తి సంఖ్యకి ఒకవైపు ఈ సంఖ్య ఒకవైపు ఆ సంఖ్య నాకుంటా నువ్వు ఇవాళ డ్వాక్రా మహిళల గురించి మాట్లాడతావా? ఏమన్నా ఉన్నదా సిగ్గు పవన్ కళ్యాణ్? ఫస్ట్ ఒక పని చేయి, వాడెవడో నీకు స్క్రిప్ట్ రాసిస్తున్నాడు, మందు కొట్టి రాసిస్తున్నాడు, ఒక్కసారి ఆయన ఒక్క చెంపదెబ్బ కొడు కొట్టు. అరే ఏం రాసిస్తున్నావురా? నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిరా అని చెప్తే నువ్వేమో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాసిస్తున్నావు. ఏంది ఇది మరి? వచ్చే ఓట్లు కూడా పడవరా అని చెప్పేసి ఓ పాలు అడగాన్ని. వాడు నిద్రమత్తులు రాసినట్టు ఏందో నాకేదో డౌటే వస్తుంది. ఈ వీడియోని అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి. మ్యాక్సిమం అందరి దాకా ఈ వీడియో అనేది చేరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం అందరికీ తెలవాలి. అందుకే చెప్తున్నా, కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.